டேடே அந்த பொண்ணு மெட்ராஸ்లో క్లబ్ డాన్సర్ శోభా మాదిరిలియా. శోభా మాదిరి అన్న పిల్లే శోభాదా అద్దనే. చూసేవాళ్ళ మొదలు పోగొట్టేది. ఇన్నాళ్ళు కనిపించకపోతే ఏమైందో అనుకున్నాం. మొత్తానికి గట్టి అండి బంగార కోట్లని పాగా వేసింది. మనమేమో శంభు ప్రసాద్ సారు పెరియ శ్రీరామచంద్రని తలిసిని ఎవరేమో బజార్ పండుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇట్స్ మై పర్సనల్ అఫైర్. అనవసరమైన వాగుడు మాని ఎందుకు వచ్చారో చెప్పండి. అదేనండి మీ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ మాకు మద్రాస్కి ఏజెన్సీ కావాలని. ఓకే సార్ రండి. శోభమా క్లబ్ లో ఆడే పిల్లట పోయిపోయి అయ్యగారు నిలబడుకుందిరా. ఆడా ఈయన పెద్ద మాయలాడంట్రా. కట్టు కథలు చెప్పి అయ్యగారు ఇంట్లో దూరుంటుంది. అదే బాబు గారు తీసుకొస్తే ఏదో సంసారపత్రం అనుకున్నావు గానీ ఈయన క్లబ్ డాన్సర్ అనే సంగతి మనకే తెలుసు. ఆ వచ్చిన వాళ్ళు ముగ్గురు ఎంత అసహ్యంగా మాట్లాడారు. ఈ రోజు ముగ్గురే, రేపు లోకమై కోడైపోతుంది. పరువు పూర్తిగా బజార్ పాలు కాకముందే బాబు గారు కళ్ళు తెరిచి ఈ మహాతల్లిని బయటకు పంపిస్తే బాగుంటుంది. బాగా చెప్పావు. బాబు గారు తీసుకొస్తే ఏదో సంసారపత్రం అనుకున్నావు గానీ ఈయన క్లబ్ డాన్సర్ అనే సంగతి మనకే తెలుసు. పరువు పూర్తిగా బజార్ పాలు కాకముందే బాబు గారు కళ్ళు తెరిచి ఈ మహాతల్లిని బయటకు పంపిస్తే బాగుంటుంది. బాబు గారు ఏమిటి రామయ్య? కొంప మునిగింది బాబు. శోభమ్మ కనపడడం లేదు బాబు. కనపడడం లేదా? ఇల్లంతా వెతికారా? బాబు ఇల్లంతా వెతికాం బాబు. ఏమైతుందబ్బా? బాబు గారు శోభమ్మ గారికి ఎదురు ఈ కాగితం దొరికింది. నా దైవానికి దిక్కులేని నాకు దేవుళ్ళ దిక్కయ్యారు. ఆ దేవుణ్ణి పూజించుకోవడమే నా బ్రతుకు పరమార్థం అనుకున్నాను కానీ నా ఉనికి వల్ల ఆ దేవాలయం అపనిందలు పాలవుతుంది అనుకోలేదు. నా మూలంగా శ్రీరామచంద్రమూర్తి లాంటి మీ జీవితంలో మచ్చ ఏర్పడకూడదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా నా ఆరాధన ఫలించాలని ఆశీర్వదించండి. మీ శోభ. ఏమిటి పని? ఎందుకింత తొందరపడ్డావు? నువ్వు నా జీవితానికి మచ్చవు కావు. నా మనసుకు నచ్చిన మాణిక్యాన్ని. ఆ మణి వెలుగులో మన తనువులు పునీతం కావాలి. ఈ జన్మలోనే మన ప్రేమ సార్థకం కావాలి. ఇన్నాళ్లకు నా కళ్ళు పుణ్యం చేసుకున్నాయి బాబు. ఈ పెళ్లితో ఈ ఇంటికి వెలుగొచ్చింది. అంతా నీ ఆశీర్వాదం రామయ్య. కాదు బాబు, అంతా మీ తల్లిదండ్రుల కడుపు చలవా. రండి రాజా, మా నాన్నగారు. నమస్తే సార్. సార్ కాదు, ఎవరు ఆనరనాలి. అలా అనటానికి ఇది కోర్టు కాదుగా. పలకింది జడ్జి కూతుర్ని, నిలిచింది జడ్జి ఎదుట. కాబట్టి నీకు సంబంధించినంత వరకు ఇది కోర్టే. సాక్ష్యాధారాలు విని మాత్రమే నేర్పుగా తీర్పు చెప్పే కోర్టు వారికి యువ హృదయాల లోతులు గ్రహించి తీర్పు చెప్పే ఓర్పు ఉంటుందా? రాణి, నువ్వు లోపలికి వెళ్ళు. కూర్చో. విచారించబడవలసిన వ్యక్తి కోర్టులో నిలబడే ఉంటాడు. గుడ్. అయితే మీ ఇద్దరు ప్రేమించుకున్నారంటావు. ఆ విషయం రాణి వల్ల తెలుసుకునే నన్ను రప్పించారనుకుంటాను. దట్స్ రైట్. ఇంతకీ రాణిని పెళ్లి చేసుకోవడానికి నీకున్న అర్హతలు ఏమిటి? అది ఆర్థిక అర్హత అయితే మా వ్యాపారాలు కోట్ల మీద జరుగుతుంటాయి. ఇక చదువు అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి కాబోతోంది. ఐసి. నీ స్వస్థలం? హైదరాబాద్. హైదరాబాద్ అంటే నువ్వు ఆ శంభు ప్రసాద్కి స్వయానా తమ్ముణ్ణి? నో, నెవర్. నువ్వు నా ఇంటి అల్లుడు కావడానికి వీల్లేదు. ఒక హంతకుడు తమ్ముడికి నా కుమార్తెని ఇవ్వడం అసంభవం. ఏమిటి, మా అన్నయ్య హంతకుడా? ఈ మాటే మరొకరనుంటే నువ్వు హత్య చేయడానికి సిద్ధమయ్యేవాడివా? నాకు తెలుసు మిస్టర్ రాజా, నువ్వు ఆ అన్నకి తగ్గ తమ్ముడివి అయి ఉంటావు. నీ అన్న జగ్గు దాదాని పబ్లిక్ గా మార్కెట్ లో హత్య చేశాడు. అది హత్య కాదు. ఆ జగ్గు ఆత్మహత్య చేసుకున్నాడు. కాదు, శవానికి ఉరిపోసి ఆత్మహత్యగా నిరూపించాడు నీ అన్న. జనాన్ని అదిరించి బెదిరించి సాక్ష్యాలు లేకుండా చేసి శిక్ష నుంచి తప్పించుకున్నాడు.
జగ్గు దాదా స్థానంలో తానొక పెద్ద దాదాగా మారి సంపాదించిన డబ్బే కోటీశ్వరుడు అవడానికి పెట్టుబడి. అబద్ధం. మా పెళ్లి ఇష్టం లేక తప్పించుకోవడానికి మీరు వేస్తున్న అభాండం. అభాండం కాదు, నీ అన్న పాపభాండం. మ్యాజిస్ట్రేట్ గా అప్పుడు ఆ కేసు విచారించింది నేనే. అందుకే నీ ఊరు పేరు తెలియగానే నీ పోలికలను బట్టి నువ్వు తప్పకుండా శంభు ప్రసాద్ తాలూకే అయి ఉంటావు అనుకున్నా. వెళ్తాను, కానీ మీ ఆరోపణ అబద్ధం అని తేలితే ఫలితం దారుణంగా ఉంటుంది. గుర్తుంచుకోండి. అతని మీద భ్రమ పెంచుకోకముందే అతని కుటుంబ చరిత్ర నువ్వు తెలుసుకుని ఉండాల్సింది. కమాన్, గో ఇన్సైడ్. పో లోపలికి వెళ్ళు. రామయ్య, రామయ్య. చిన్నబాబు, రా బాబు. నీ స్వాగతాలు నాకు అనవసరం. నీ యజమాని పిలువు. నిజం ఏటో తేలిపోవాలి. తమ్ముడు, ఏమిటి ఏదో తేలిపోవాలంటున్నావు? నీ గత చరిత్ర, ఆ గతం మీదే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. చెప్పు, ఆ జగ్గు దాదాని నువ్వు చంపావా, వాడే ఆత్మహత్య చేసుకున్నాడా? ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. జగ్గుని నేను కావాలని చంపలేదు. వాడే కయ్యానికి కాలుదువి నా చేతిలో చచ్చాడు. అంటే నువ్వు హంతకుడివి. దాదా అవటం కోసం జగ్గును చంపావన్నమాట. అబద్ధం. ఏదబద్ధం? నువ్వు దాదా అవటమా, కిరాయి డబ్బుల కోసం అడ్డమైన పనులు చేయటమా, ఆ దుష్టార్జితంతో మమ్మల్ని పోషించడమా? ఏదబద్ధం? ఆ పాపపు డబ్బుతో లక్ష్మీరంగా మిల్లులు, కంపెనీలు స్థాపించి అమ్మా నాన్న పేర్లు కూడా అపవిత్రం చేశావు. రాజా, నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. పచ్చి నెత్తురు తాగే కథాయివాడివి. చిన్నబాబు, ఏం మాటలది? ఎందరి కన్నీళ్ళు తుడిచి అయ్యి కరుణామయుడు రాక్షసుడా? తల్లి తండ్రి తానే అయ్యి నిన్ను పెంచినందుకు నువ్వు ఇచ్చే దూరం ఇదా? ఏమిటా విశ్వాసం లేని మాటలు? నోర్మై, నువ్వెవడు నా మధ్య? యజమాని కోసం మరిగే కుక్కవి. ఏం కూర్చోవరా? రామయ్య ఇంటికి పెద్ద దిక్కురా. ఆవేశపడకండి. చిన్నవాడు అతను తొందరపడితే పెద్దవాళ్ళు మీరు తొందరపడతారా? పెద్దవాడిని కనుక నేను చిన్నప్పటి నుంచి వాడికి ఏ కష్టం రాకుండా పెంచాను. నేను గంజి నీళ్లు తాగి వాడికి గోరుముద్దలు తినిపించాను. నేను మూటలు మూసి వాడిని బడికి పంపించాను. నేనేమైపోయినా పర్వాలేదు, నా తమ్ముడు గొప్పవాడు కావాలనుకున్నాను. అదే నా దురదృష్టం. నీ తమ్ముడినైన ఒక్క కారణంగా నా ప్రేమ భగ్నమైంది. ఒక అంతకుడు తమ్ముడికి తన కుమార్తెనివ్వనని ఆ జడ్జి పరమశివం పరాభవిస్తే నోరు మూసుకుని పడి ఉండవలసి వచ్చింది. జడ్జి పరమశివమా? నీ ప్రేమను ఎలా కాదంటాడో చూస్తాను. నువ్వేం చూడనక్కర్లేదు. ఇక నీ నీడ కూడా నా మీద పడకూడదు. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధమో అనుబంధమో లేదు. గారు, నువ్వా? ఎందుకు వచ్చావు? కయ్యం కోసమా? కాదు, బియ్యం అందుకోవడానికి. బియ్యము నెయ్యము సరిసమానులైన మర్యాదస్తుల మధ్య నరమాంసం రుచి మరిగిన పెద్ద పులి సంతతికి, పాలిచ్చి 10గురిని బ్రతికించే పరమసాధువుల జాతికి సంబంధం ఎలా సాధ్యం? నేను చట్టానికి కట్టుబడి న్యాయానికి నిలబడే ఒక జడ్జి. నువ్వు ఆ చట్టాన్ని న్యాయాన్ని తారుమారు చేసి శిక్ష నుంచి తప్పించుకున్న ఒక హంతకుడు. ఆనాడు నాకు శిక్ష విధించలేకపోయినందుకే ఇంతగా తపన పడుతున్నారు. నా చేతిలో చచ్చాడని మీరు చెప్తున్న ఆ జగ్గు దాదా అంతకుముందు ఎన్నో హత్యలు చేశాడు, ఎందరి కొంపలో కూల్చాడు. వాడికి ఏం శిక్ష విధించగలిగారు మీరు? మీ చట్టం అరికట్టలేని అన్యాయాలను నేను అరికడుతున్నాను. మీ కోర్టులు శిక్షించలేని దోషులను నేను శిక్షిస్తున్నాను. చట్టం ఒక రౌడీ చేతిలో ఆయుధం కాకూడదు. న్యాయం ఒక నేరస్తుడి అరచేతి ఆటబొమ్మ కాకూడదు. మిస్టర్ శంభు ప్రసాద్, 100 పుణ్యాల ఫలితం ఒక్క పాపంతో తుడుచుకుపోతుంది. కానీ ఒక్క పాపం ఫలితం 1000 పుణ్యాలతో కూడా మాసిపోదు. నీ జీవితాంతం హంతకుడు అనే ముద్రను నువ్వు చెరుపుకోలేవు. మీ దృష్టిలో నేను రౌడీని కావచ్చు, హంతకుడిని కావచ్చు, కానీ ఒకరి నేరానికి మరొకరిని శిక్షించడం ఏ న్యాయశాస్త్రంలో ఉందో చెప్పండి. గంజాయి వనంలో తులసి మొక్క పుట్టదు. రౌడీల కొట్లాటల మధ్య, హతుల గోలీల మధ్య ఒక కూలీకోరు తమ్ముడిగా పెరిగిన రాజాకి కూడా అదే హింసా ప్రవృత్తి ఉంటుంది. ఏ ఆవేశపు గడియల్లోనూ, ఏ స్వార్థపు ఆలోచనతోనో ఏదో ఒక రోజు అతను కూడా హంతకుడే అవుతాడు. మీరు నన్నెంత నిందించినా సహిస్తాను, కానీ నా తమ్ముడిని ఒక్క మాట అంటే సహించను. నా కొట్లాట్ల గాలి కూడా వాడికి సోకనివ్వలేదు. నేరాల నీడ వాడి మీద పడనివ్వలేదు. వైతరిని వంటి ఆ భయంకర వాతావరణానికి దూరంగా పంపించి వాడిని చదివించాను. జడ్జి గారు, రాజారాణి ఇద్దరు చదువుకున్న వాళ్ళు, మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. మీరు అనుసరించే చట్టం కన్నా, పాలించే న్యాయం కన్నా, సమర్పించే సమాజం కన్నా అన్నిటికన్నా మిన్న ప్రేమ.
ఆ ప్రేమతో పునీతమైన యువ హృదయాలను విడదీసి పాదం కట్టుకోవద్దు. నీవెన్ని నీతులు వల్లించినా, ఎంత వాదించినా ప్రయోజనం శూన్యం. ఈ జడ్జి పరమశివం తీర్పుకి మార్పు ఉండదు. ఆ ప్రేమికుల తీర్పు కూడా మార్పు ఉండదు. మీరు ఎంత కాదనుకున్నా వాళ్ళ వివాహం జరిగి తీరుతుంది. ఏమిటి సడన్ గా పెట్టేశారు? జడ్జి గారు కేసును వాయిదా వేయగలరు కానీ పెళ్లిని వాయిదా వేయలేరుగా. కక్కువచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు కదండి. బాగా చెప్పారు. అది సరే లోకనాథం గారు, పెద్దవాడు జగన్ వదిలేసి చిన్నవాడి పెళ్లి ముందు చేస్తున్నారు ఏంటి? పెళ్లి అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరెవరికి జరగాలో స్వర్గంలో రిజిస్టర్ అయి ఉంటుంది. మన చేతిలో ఏమీ లేదు. అబ్బా, మన వాడికి పెళ్లి కల ఉట్టిపడుతుందిరా. మాయాబజార్లో లక్ష్మణ కుమారులా ఉన్నాడు. ఏమిరా నీ వెధవ పోలిక? అర్పకుడు ఆ లక్ష్మణ కుమారుడితో పోల్చి మా గురువుని కించపరచుకురా సుంఠ. ఆహా, పులిలాగా పలికితే కదా శిష్య. అది ఇప్పుడు ఎందుకే? అక్కడ పెట్టి వెళ్ళండి, తర్వాత నేనే పెట్టుకుంటాను. మీరు వెళ్ళిపోండి. సరే, త్వరగా కానీ. అయ్యా, 9 అన్నారు, 10 అయింది, 11 అయింది. అసలు ఆ పెళ్లి కూతురు వస్తుందంటారా? కనీసం ఇక్కడికి పోలీసు వాళ్ళు వచ్చే లోపుగానైనా పెళ్లి కూతురు వస్తుందనే నమ్మకం ఉందా? అబ్బా, శుభంగా పెళ్లి చేయించడానికి తీసుకొస్తే నువ్వెక్కడ దొరికావయ్యా? మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీరు ఈ ప్లాన్ వేసుండకపోతే నా బ్రతుకు ఏమైపోయేది? సరే, నేను నీకు సాయపడినట్లు గాని, వీళ్ళు నా మనుషులు అన్నట్లు గాని రాజాకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఇదంతా నీ ప్లాన్ అన్నట్టుగానే ప్రవర్తించు. అలాగే. పదండి. కనిపించలేదండి. కనిపించలేదు? అవునండి. ఇల్లంతా వెతికావా? వెతికానండి. రాజా, ఏమిటా నీ ఇంత ఆలస్యం? ఎవరు వీళ్ళంతా? వీళ్ళే. నేను తప్పించుకోవడానికి సాయపడింది. అలాగా, త్వరగా ముహూర్తానికి టైం అవుతుంది. అంకుల్ అంకుల్, అంతా వెతికాం, ఎక్కడ కనిపించలేదు. ఎంతకు తెగించింది? గొంప తీసావు కదా పరమశివం, 10 మందిలో నా పరువు తీసావు. మన పరువు ఒకటి దిగిస్తే పోయేది కాదన్నా. పాపం తన పరువు ఏమవుతుందో జడ్జి గారిని ఆలోచించుకోండి. ఇంకా ఏం ఆలోచిస్తాడు రా, కూతురు లేచిపోతే? ఏమైనా సరే నాకు నా రాణి కావాలి, నా రాణి, నా ఉడ్పి. ఊరు మీద పిల్ల సన్నాసి, దేశంలో ఆడపిల్ల కరువైనట్టు కాకులు నువ్వు ఒంటి మీద గుడ్డ కూడా కాపాడుకోలేకపోయా.